రుణమాఫీ కావచ్చు, ఆరోగ్యశ్రీకి 5 లక్షల నుంచి 10 లక్షల పెంపు కావచ్చు, ఇక్కడ ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో మీకు కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంపు కావచ్చు, ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు రేవంత్ అన్న ప్రభుత్వం. ఇక వేరే పార్టీ వాడు పొడుగున్నాడు, మొన్న వచ్చినట్టున్నాడు, ఇక్కడనే మీటింగ్ పెట్టినట్టున్నాడు, నేను చూసిన. ఏమన్నాడు? వంగి దండాలు పెట్టి అది ఇయ్యలే ఇది ఇయ్యలే, ఏమైనా చేస్తా అన్నాడా లేకపోతే మీతో ఇది చేస్తానే అన్నాడా? ఏమన్నాడు? వాళ్ళకి ఎట్టెందుకు ఓటేస్తారు, వీళ్ళకి ఏమి ఇచ్చిండ్రు? అరే నీవు ఏం చెప్తావో, నువ్వు ఏమి ఇస్తావో చెప్పు ఆయన. వాళ్ళ సంగతి మేము ఏం ఇచ్చినా లెక్క చెప్పినా, నేను మీకు వచ్చేదే లెక్క చెప్పిన. అవునా తల్లి? నేను అబద్ధాలు ఆడినా మీకు వచ్చేటివే చెప్పినా. మీ రోజు మీ కళ్ళ ముందు కనిపించేవి చెప్పినా కదా. మీరు అడగకపోయినా ఇంకా పెన్షన్లు వచ్చేటివి ఉండే, రేపు 2500 వచ్చేటివి ఉన్నాయి, 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ వచ్చేది ఉంది. మరి ఇవన్నీ మీరు అడగకపోయినా నేనే చెప్తున్నా. 2 ఏళ్ళే అయింది మన ప్రభుత్వం వచ్చి, 2 ఏళ్ళే అయింది. ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇంకా 3 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది. మరి ఎందుకో వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే, 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు మరి ఎందుకో వాళ్ళు మన ఇందిరా మిల్లులు కానీ, డబుల్ బెడ్రూమ్ మిల్లులు కానీ ఇవ్వలే, సన్న బియ్యం ఎందుకో ఇవ్వలే, 2 రోజులు ఉచిత కరెంట్ ఎందుకో ఇవ్వలే. ఇవన్నీ వాళ్ళ చిత్తశుద్ధి లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడే నాటకాలు ఆడతారు, నక్క వినయాలు ప్రదర్శిస్తారు మీ ముందు. ఆ రోజు నా ఎలక్షన్ అప్పుడు కూడా ఇక్కడికే నేను వచ్చి మీటింగ్ పెట్టిన. ఆ రోజు మాట ఇచ్చిన, మీకు గెలిచినా ఓడినా మీ మధ్యలో ఉంటా, సంక్షేమ పథకాలు నా నుంచి అయ్యేది ఏదున్నా చేస్తా అని చెప్పిన, ఇచ్చిన మాట ప్రకారం ఇల్లులు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇవ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావచ్చు, ఒక్కొక్కటిగా నా వంతు నేను చేసుకుంటా పోయినా, ఓడిపోయినా. మరి గెలిచిన కౌశిక్ రెడ్డి అప్పుడు ఏమన్నాడు వచ్చి, నాకు ఓటేయకపోతే